మరి ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందే అనుకోండి. మళ్ళీ మీకు ఒత్తిడి పెరగొచ్చు. ఇదే రకంగా బీఆర్ఎస్‌కి రమ్మని గాని, ఇంకేదైనా పార్టీలోకి రమ్మని గాని. అప్పటికి కాంగ్రెస్‌లో ఉంటారా? పార్టీ మారతారా? ఎవరైనా ఏమనుకుంటారు, బీఆర్ఎస్‌లోనే ఉండాలి, బీజేపీలో ఉండాలనుకుంటారు. హ్మ్. మరి నేను కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కూడా జిల్లాలో అధికారం లేదు. అధికార పార్టీ ఉన్నది. హ్మ్. జిల్లాలో అధికారం లేదు గదా! హ్మ్. లేకున్నా కూడా మనకున్న అనుభవంతోటి గానియండి, లేకుంటే మా క్యాడర్ ఒత్తిడి మేరకు గాని, కాంగ్రెస్ పార్టీ అయినంత వరకు పైకి తీసుకురావాలి అన్న ఒత్తిడితోటి, ప్రెషర్ తోటి వెళ్ళడం జరిగింది. తర్వాత చేసిన తర్వాత ఇన్వాల్వ్ గావాలి. పార్టీ పరంగా ఇప్పుడు ఆ ఎప్పుడైనా ప్రెషర్ కాస్త ప్లెజర్ అయిందా? ఆటోమేటిక్ అవుతది కదమ్మా! ఇప్పుడు ఎందుకంటే పని చేస్తున్నాము. కొన్ని పనులవుతున్నాయి ఈరోజు. సీఎం గారు స్వయంగా తెలుసు. మంత్రులందరూ గూడా ఈరోజు బట్టి గాని, తుమ్మల గారు గాని, శ్రీధర్ బాబు గారు గాని, అంటే అందరూ గూడా ఆల్‌మోస్ట్ ఆల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే. హ్మ్. వాళ్ళు మంత్రులున్నప్పుడు. నేను మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అపోజిషన్ పార్టీగా. సో, ఇప్పుడు మీకు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు లభించిన హామీ ఏంటి అసలు కాంగ్రెస్‌లో? ఏం అడగలేదు. మామేం అడగలేదు. హ్మ్. వాళ్ళు స్థానిక నాయకులు వచ్చి ఒత్తిడి చేసి పనులన్నీ అవుతాయి. కొన్ని మా పనులు అవుతాయి. మరి 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటది. అన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఇబ్బందులున్నాయి. మీతోటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాము. ఇప్పుడు మేము వ్యతిరేకంగా పోలేము. అంటే నియోజకవర్గ పనులా? పర్సనల్ పనులా సార్? నియోజకవర్గ పనులు. హ్మ్. నియోజకవర్గ పనులు కొన్ని పెండింగులున్నాయి. జిల్లాలో కూడా ఏందంటే 7 కాన్స్టిట్యూన్సీలు వస్తాయి కదా! 7 కాన్స్టిట్యూన్సీ పనులు రిలేషన్ ఉంటది. మా వాళ్ళు ఎవడు బిజినెస్‌లు లేరు. హ్మ్. ఆదిలాబాద్‌లో బిజినెస్ ఉన్న నాయకుడు ఎవరు లేరు. ఒకరిద్దరు తక్కువ గాని అది మామూలు బిజినెస్ అంటే కాంట్రాక్ట్ ఇక్కడ తప్ప. ఒక క్వెషన్ ఏంటంటే, పొన్నాల గారు బీఆర్ఎస్‌లో చేరేటప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగానే ఒక పరుష పదజాలం వాడారు. ఈ ఏజ్‌లో పార్టీ మారడం ఏంటని జెప్పి. అది కాంగ్రెస్ వర్తించదంటారా? ఎందుకంటే ఆ తర్వాత చాలా మంది సీనియర్‌లని కాంగ్రెస్ చేర్చుకుంది గదా! పొన్నాల గారు పీసీసీ అధ్యక్షుడు ఉండే. హ్మ్. అంటే ఆయన దాదాపు పీసీసీ అధ్యక్షుడు 292 మందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అర్హత హ్మ్. ఆయనకుండేది. హ్మ్. అటువంటి వాళ్ళు ప్రలోభపడ్డారా, ఏం పడ్డారా అన్న ఆలోచనతోటి బహుశా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. హ్మ్. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇల్లు వస్తున్నాయి. వాళ్ళు చెప్పిన వాళ్ళకే రోడ్లు వస్తున్నాయి. వాళ్ళు చెప్పిన వాళ్ళకే పనులవుతున్నాయి. హ్మ్. కనుక అటువంటి పరిస్థితుల్లో మన క్యాడర్‌ని కాపాడుకోవాలి. ఎందుకంటే 2014లో రిజర్వేషన్ అయింది ఆదిలాబాద్ ఎస్టీ. రాబోయే రోజుల్లో ఓపెన్ అయ్యే అవకాశాలుంటాయి. నాకు కూడా స్వార్థం ఉంటది. హ్మ్. వచ్చే రోజుల్లో మరి ప్రభుత్వం ద్వారా పనులు చేయించుకొని పార్లమెంట్ కాంటెస్ట్ చేయాలి హ్మ్. అన్న ఆలోచన నాకు కూడా ఉన్నది. రాజకీయాల్లో మొత్తం నిస్వార్థంగా చేసుడు గాదు. రాజకీయం నాకు గూడా స్వార్థం ఉన్నది కొంచెం. ఎందుకంటే ముఖ్యంగా క్యాడర్‌ని కాపాడుకోవాలి. అదే ఈ క్యాడర్ నాకు 30, 40 సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా. హ్మ్. వాళ్ళు ఏ పార్టీ ఉన్నా గూడా నా ఎలక్షన్ మట్టుకొచ్చేటప్పటికి నాకే వేస్తారు ఓట్లు. హ్మ్. మీకున్నటువంటి స్వార్థం ఏంటి? ఒక్క మాటలో జెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారికి ఒకళ్ళు డీలిమిట్ అనుమతిస్తే ఆదిలాబాద్ ఎస్టీ ఉన్నది ఇప్పటిదాకా 2010 నుంచి ఎస్టీ ఉన్నది. అది ఓపెన్ అయితే నేను ఇంకోసారి కాంటెస్ట్ చేయాలని ఆలోచన. హ్మ్.